హలో ఫ్రెండ్స్, ఫలక్నామా దగ్గర మనం ఫలక్నామా వైపు పోవడానికి చిన్న ఫ్లైఓవర్ ఉంటుంది, చాలా సన్నగా. సో అక్కడ కొత్త ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు చూడండి. ఎందుకంటే చాలా నగరాల్లో పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు ఎప్పుడో డెవలప్ అయిపోయినాయి, మన దగ్గర టూ లేట్ అన్నట్టు. మొత్తానికి అయితే డెవలప్ అవుతుంది. సంక్రాంతి సీజన్ కాబట్టి పిల్లలు పతంగులు ఎగరేస్తూ ఉన్నారు. పతంగులు ఎంత సరదానో అంతే డేంజరస్, జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్ళే దారి. ఓకే, అంటే మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. సో అందువల్ల కొంచెం డిలే అవుతూ ఉంటాయి ఎక్కువ వర్క్స్. సో ఆ పక్కన కనిపిస్తుంది ఆల్రెడీ ఉన్న పాత ట్రాక్. చాలా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే మన వాళ్ళు కొంచెం సందు ఉంటే అసలు బైకులు సక్క దూసుకొని వచ్చి పెడతారు. సో మొత్తానికి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇది వేస్తూ ఉన్నారు ఫ్లైఓవర్ చూడండి. రైలు ఓవర్ బ్రిడ్జ్ ROB ఇది అన్నట్టు. వర్క్స్ అయితే బాగానే జరుగుతూ ఉన్నాయి, స్టిల్ గోయింగ్. త్వరలో అయిపోద్దని అనుకుంటున్నా. మీకు తెలిసి ఈ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచి వర్క్ జరుగుతుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలిస్తే, నాకైతే తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా. ఇంకా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా బాగా వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఆ పక్కన రాకపోకలు ఉన్నాయి. చాలా ఇబ్బంది అవుతూ ఉంది ఇక్కడ, ఎప్పటి నుంచో ఉంది ప్రపోజల్. సో ఇప్పుడు మొత్తానికైతే ఆల్మోస్ట్ వేసేసారు. ఇంకో కొంచెం గ్యాప్ ఉంది కదా, అది ఆ తర్వాత రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది మోస్ట్లీ. సో ఆ గడ్డ కనిపించేది మీకు ఫలక్నుమా ప్యాలెస్ అన్నట్టు. ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్ళడానికి మనం కర్మన్ ఘాట్ నుంచి ఓవైసీ జంక్షన్ నుంచి ఇలా వస్తే అటు నుంచి వెళ్ళే దారి అన్నట్టు ఇది. సో చాలామందికి ఐడియా ఉంటుంది నగరవాసులకి. హైదరాబాద్లో అయితే ఎన్నో రకాల ఫ్లైఓవర్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగబోతూ ఉంటాయి. అన్నీ కూడా మీకైతే చూపిస్తాను. సో ఇది ఈ పక్క నుంచి వెళ్దాం, అటు నుంచి తిరిగి వెళ్తే మిగతా అవతల వర్క్. సో వచ్చేసాము ఇటు నుంచి. చూడండి వర్క్స్ చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇలా వస్తే ఇది రైల్వే ట్రాక్, ఇక్కడ మాత్రం బ్యాలెన్స్ ఉందన్నట్టు వర్క్. సో ఇది కూడా కంప్లీట్ అయితే ఒకటి రావడానికి ఒకటి పోవడానికి మోస్ట్లీ కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇదే బ్యాలెన్స్ ఉంది, ఓన్లీ ఇది. సో ఇంకా మనం ముందుకు వెళ్తే ఈ ఫ్లైఓవర్ యువతల ఎండింగ్ పాయింట్ వస్తుంది. ఆల్రెడీ క్రేన్తో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో అక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు వెళ్ళేసి మళ్ళీ మీకు చూపిస్తాను వర్క్స్ ఏం జరుగుతుంది, లైవ్ వర్క్స్ అన్నట్టు. సో ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది సో ఫ్లైఓవర్ అయితే నీట్గానే ఉంది, చిన్నదే. అంటే అది ఎలా ఉందో సేమ్ అదే సైజు. కాకపోతే ఏంటంటే అటొక వే ఇటొక వే ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. క్రేన్ అయితే భారీ ఎత్తున వర్క్ చేస్తూ ఉంది. సో ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి హైదరాబాద్ మీద. థ్యాంక్ యూ.